సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా మొదటి నుండే పెద్దగా బజ్ లేకపోయినా రిలీజ్ టైం కి హైప్ నే సొంతం చేసుకొని మొదటి రోజు మిక్స్డ్ టాక్ తో కూడా 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని సాధించిన తర్వాత మాత్రం టాక్ అంతటా స్ప్రెడ్ అవ్వడంతో గట్టి ఇంపాక్ట్ నే చూపించి టార్గెట్ వైపు ఏమాత్రం వెళ్లలేకపోయింది. భారీ నష్టాలనే సొంతం చేసుకున్న సినిమా పోటీలో ఉన్న సంక్రాంతి సినిమాల చేతిలో గట్టిగానే ఓడిపోయింది. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర 200 కోట్ల రేంజ్ గ్రాస్ నైతే దాటేయగలిగినప్పటికీ కూడా నష్టాలను గట్టిగానే సొంతం చేసుకుంది. నైజాంలో సినిమా టోటల్ రన్ లో 32.85 కోట్ల షేర్ అందుకోగా సీడెడ్ లో 10.9 కోట్లు, వైజాగ్ లో 10.5 కోట్లు, ఈస్ట్ లో 8.06 కోట్లు, వెస్ట్ లో 5.65 కోట్లు, గుంటూరులో 5.5 కోట్లు, కృష్ణాలో 5.62 కోట్లు, నెల్లూరులో 3.62 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో 82.70 కోట్ల దాకా షేర్ ను 123.55 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటకలో 8.66 కోట్లు, తమిళ అలాగే కేరళలో 1.65 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 13.4 కోట్లు, ఓవర్సీస్ లో 16.96 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 123.37 కోట్ల దాకా షేర్ ను 209.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది. 209 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 59% వరకు రికవరీని మాత్రమే సొంతం చేసుకోగా ఏకంగా 85.63 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని ఎపిక్ డిజాస్టర్ గా పరుగును పూర్తి చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.